మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ మరి చెన్నారెడ్డి గారికి వచ్చే ముందు మీరు కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు. అసలు కమాండో ట్రైనింగ్ ఎన్ని నెలలు ఎలా ఉంటుందండి? దాన్ని బేస్ ఎలా ఉంటుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మరి ఎస్పీజీ టైప్లో ఉంటుందా లేదా మనం గ్రేహౌండ్స్ టైప్లో ఉంటుందా? గ్రేహౌండ్స్ లెక్క ఉంటుందండి. ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అది మానేసర్లో చాలా టఫెస్ట్. అది 3 months కోర్స్ ఉండే, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ మనకు అన్ని రౌండ్ తీసుకెళ్తారు. ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? అక్కడే మానేసర్లో ఎన్ఎస్జీలో. ఎలా ఉంటుంది? పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి వరకు ఎలా ఉంటుంది? మార్నింగ్ 6 o'clock ఉంటుంది. బట్ అక్కడ ఎంత అంటే అన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఫుడ్ కూడా లిమిటెడ్ పెడతా ఉంటారు. మనని అంటే అన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఈవెంట్స్ చూపించినప్పుడు మనకు చాలామంది అమ్మ ఇంత చేస్తామా చేయమా అని ఒక అపోహ ఉంటుంది. ఆ ఈవెంట్స్లని చూసే వరకు చేయలేమని. ఓకే, నాకు కొద్దిగా స్పోర్ట్స్లో ఉన్నందుకు నేను ఫిజికల్గా బాగానే ఉండే, కానీ మా టీంలో కూడా కొంతమంది అరే ఇదని అని అనుకుని. అయితే ప్రీవియస్ ఉన్న బ్యాచ్మేట్స్ తోటి వాళ్ళకి ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా సేమ్ చెప్పిండ్రు. ఏమని, అరే మేము కూడా ఇట్లనే అనుకుని ఉంటే ట్రైనింగ్ చాలా కష్టము, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అనేసి. ఆ ఈవెంట్స్ చేసినాక 3 monthsలో యూ విల్ గెట్ ఎ కాన్ఫిడెన్స్, ఏదైనా చేయొచ్చు అనేసి అంత కాన్ఫిడెన్స్ లెవెల్కి వస్తుంది. ఒకసారి డీటెయిల్గా చెప్పండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు. మార్నింగ్లో యాక్చువల్లీ మార్నింగ్ 6 o'clock అసలు మార్నింగ్ రాగానే ఫిజికల్ రన్నింగ్ చేపిస్తూ ఉంటారు. 100 meters డైలీ టెస్టింగ్ ఉంటుంది. వీక్లీ ఒకసారి రిపోర్ట్స్ అడుగుతూ ఉంటారు. అక్కడ ఒక రోడ్ ఉండే, దాన్ని అసలు ఆ రోడ్లో ఎవరికి వెళ్ళినా రన్నింగ్ చేయాలి, కంపల్సరీ రన్నింగ్ చేయాలి. అది వాకింగ్ అనేది ఉండదు. సీనియర్లు కానీ ఆఫీసర్స్ కానీ ఆ ట్రాక్ మీదకి వెళ్ళినంటే వాక్ చేయాలి. సో మార్నింగ్ రన్నింగ్ ఫిజికల్ ఫిట్నెస్ చేస్తూ ఉంటాము. అది చేయగానే మనకు అన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్ అంటే దాని షెడ్యూల్స్ వీక్లీలో ఒకరోజు ఒక్కొక్క ఈవెంట్స్ చేస్తూ ఉండాలి. అట్లనే మధ్యాహ్నం అయినాక ఫైరింగ్కు తీసుకెళ్తారు. డైలీ ఫైరింగ్స్ అంటే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే, ఇక్కడ మనం ఇయర్లీ ఒక్కసారి 20 rounds కొడతాం, కానీ అక్కడ నియర్లీ డైలీ 20, 30, 40 rounds కొడుతుంటాం, ఫైర్ చేస్తూ ఉంటారు అన్ని వెపన్స్. అదే అయిపోతుంది. అది అయిపోయాక మళ్ళీ క్లాసెస్ తీస్తూ ఉంటారు. క్లాసెస్ వెపన్స్ క్లీనింగ్ ఏదో వారింగ్ చేసాం. అది కాగానే మళ్ళీ ఈ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ కాగానే మళ్ళీ అసలు టైం 10 minutes 5 minutes ఇస్తూ ఉంటారు. అక్కడ పనిష్మెంట్ లేట్ అయిందంటే పనిష్మెంట్ ఏముంటుందండి? పనిష్మెంట్ ఇప్పుడు సపోజ్ వాళ్ళు రమ్మనంటే అక్కడికి ఒక 200 meters ఇస్తారు, రన్నింగ్ చేసేసుకొని రండి అంటారు. అయినాక మళ్ళీ స్క్వాటింగ్ చేపిస్తుంటారు, పుషప్ చేపిస్తూ ఉంటారు. అట్లా కాన్ఫిడెన్స్ లెవెల్ చేపిస్తుంటారు. ఇక ఒకరోజు ఎట్లా ఉంటుందంటే, మనము ఒక ఎడారి, ఇట్స్ ఏ కంప్లీట్ ఎడారి ప్లేస్, అక్కడ కంప్లీట్ రేతి ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళేసేసి ఒకరోజు తీసుకెళ్ళాక అక్కడ తీసుకెళ్ళి కంప్లీట్ రౌండ్ చేసేస్తే అక్కడ వాటర్ లేదు, ఏం లేదు. ఒక 1 hour దాకా కంప్లీట్ చేసేసినాక నియర్లీ 1 kilometer దగ్గర వాటర్ పెట్టారు. అక్కడ 1 kilometer పరిగెత్తాలి, ఒకటే కొండ ఉన్నది, దాంట్లో ఏం తాగుతావు, ఎవడు ఫస్ట్ వచ్చినోడు వాడు తాగాలి. అట్లా టెస్టింగ్ అనమాట. ఎవడు వస్తే వాళ్ళకి స్టామినా చేయడం అనేది. అట్లనే ఫైరింగ్, లేట్ నైట్ ఫైరింగ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంటర్వెన్షన్ అంటే హౌస్ ఇంటర్వెన్షన్ ఎట్లా చేయాలి, గ్యాస్ కంప్లీట్ స్మోక్ పంపిస్తారు. స్మోక్ వచ్చేసి దాంట్లో నుంచి బయటికి రావాలి, ఆ స్మోక్ల నుంచి బయటికి రావాలి. అట్లనే మనం కింద నుంచి క్రాలింగ్ చేసుకుంటూ ఫైరింగ్ పైన అయితేనే ఉంటుంది, కింద నుంచి మనం క్రాలింగ్ చేయాలి. కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా వస్తుంటుంది. అక్కడ కింది ఉన్న దగ్గర అక్కడ ఫైరింగ్ అయితేనే ఉంటుంది, మనం పక్క నుంచి వెళ్తూనే ఉంటాం. సో అక్కడ చాలా అంటే నేను చూసిన దాంట్లో మన ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎన్ఎస్జీ. సార్ ఒక కర్రీ పప్పు ఇచ్చి అది పెట్టిన తర్వాత విపరీతంగా పని చేస్తారు అంటే వర్క్, దానికి ఒక టైం బాండ్ ఇస్తాడంటే నిజమేనా? మాకు మీరు నమ్మరు, ఈవినింగ్ ఒక రోజు వచ్చేసేసి రైస్లో అంతా రాళ్ళు అట్లా వచ్చినాయి. మేము కంప్లైంట్ చేయిస్తే వాళ్ళకి అసలు పట్టించుకోరు. అట్లనే ఎసి రైతా అని అంటారు. అది టెస్టింగ్ అనమాట. విచిత్రమైన ఒకరోజు మాకు నైట్లో 11:30, 12 o'clock కూర్చుని పెట్టారు. అంతా మస్కిటోస్ ఉన్నాయి, అంతా ఏంటిది అసలు వీడియో పెట్టినరు, పెట్టేసి సినిమా వస్తున్నారు. ఏదో ఇంగ్లీష్ పెట్టారు, అది బోర్, అసలు అది ఏం లేదు. పెట్టి చూసేసి 11:30, 12 o'clock వచ్చేసి టీకా బయరాజావు అంటాడు.
బయటకు వచ్చినాక ఎవరినో ఒకరు చూస్ చేసుకుంటాం. మన ఫ్రెండ్ని ఎవరో చూస్ చేసుకుంటాం కదా, నిలబడేసేసి అని చెంప మీద కొట్టమంటాడు. మనం కొట్టకపోతే మనని కొట్టమంటాడు అతన్ని అదర్ని. ఏంటిదని అంటే మన పేషెన్స్ ఉండాలంటాడు. పేషెన్స్ని టెస్ట్ చేయడానికి అట్లా విచిత్రమైన ఉంటుంది. ఏ అట్మాస్ఫియర్కైనా మనం ప్రిపేర్ ఎగ్జాక్ట్. అట్లనే మనకు లాంగ్ రన్నింగ్ 22 కిలోమీటర్స్ ఉంటుంది. వెపన్స్ వేసుకోవాలి, రన్నింగ్ కావాలి. ఆ 22 కిలోమీటర్స్ విత్ వెపన్ వేసేసుకొని పోవాలి. మార్నింగ్ అరౌండ్ 4:35 o'clock అక్కడ వదిలేసేస్తారు, మ్యాప్ ఇస్తారు, మనం రావాలి. సార్ ఒక్కొక్కసారి హెవీగా ఫుడ్ పెట్టి పరిగెట్టమంటారు అంటే సడన్గా హెవీ పెడతారు కానీ ఎవరు తినలేం. మనకు తెలుసు అది ఎట్లయినా మనం రన్నింగ్ చేపిస్తారనేసి అది లిమిటెడ్ తింటాం. ఇంకోటి ఎక్కువ అక్కడ ఏంటి రైస్ పెట్టరు, రోటీస్ ఇస్తారు. రోటీకి మనకు అలవాటు లేదు, చాలా తక్కువ లిమిటెడ్. సార్ మార్నింగ్ కూడా లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి దానికి కూడా టైం ఉంటుంది అట కదా. ఫ్రెండ్ అంటే టైమింగ్లు ఇస్తారు. ఇప్పుడు మనకు ఎర్లీ మార్నింగ్ అయితే ఇచ్చేసారు, మనం లేస్తాం, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్కో టైం లేచి చేస్తాడు 7 minutes వచ్చేసేయాలంటాడు. కంప్లీట్ కిట్ వేసుకోవాలి, అన్నీ పర్ఫెక్ట్ వెపన్స్ గిపన్స్ అన్నీ వేసేసుకొని కిట్ వేసేసుకొని వచ్చేసేయాలి. ఆ 7 minutes అన్నీ తీసుకొని రావాలి. అంత దూరం వేస్తాడు, అంత డిస్టెన్స్ కూడా ఇస్తాడు గ్రౌండ్లో. ఆ 7 minutes నువ్వు డ్రెస్ వేసుకొని రమ్మని అంటాడు. డ్రెస్ కిట్ వేసేసుకోవాలి అంటే ఎంత క్విక్ రావాలి అనే ఉద్దేశంతో అట్లా చేస్తారు. 7 minutes రావాలి. అటువంటి అక్కడ వింటర్లో అయితే విపరీతం చలి ఉంటుంది. అవును, ఆ టైంలో కూడా తెల్లవారుజామున లేచి పరిగెట్టిస్తారు కదా. అవును. ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ అదే కమాండో ట్రైనింగ్ అంటే దట్ ఈస్ నాట్. అది ఒక్కసారి అది చేస్తే సార్ ఒక్కసారి మెయిన్ డోర్ ఓపెన్ చేయకుండా లోపల టార్గెట్ని రెస్క్యూ చేయడానికి, విఐపీని కాపాడడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయించడం మీతోనే కూడా చేయిస్తుంటారట. అవును, అన్నీ చేపిస్తారు. దాన్ని ఇప్పుడు ఒక డోర్ పెట్టేస్తారు, లోపల ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. మనం ఏ విధంగా వెళ్ళాలి, మనం ఒక టీం ఇస్తారు 4-5. సో మనం ఆ విధంగా ఏం చేస్తామంటే గ్రెనేట్ వేసేయాలన్నా బ్రెయిన్ యూజ్ చేయాలి. అదే వాళ్ళు ఇంటర్నల్ ఉన్నాడు. మనం ఆ గ్రెనేట్ వేయాలంటే ఏ విధంగా వేయాలి, క్రాలింగ్ చేయాలన్నా కింద నుంచి వెళ్ళాలి. సో అదర్ సైడ్ అతన్ని ఎక్కడ ఎగ్జిట్ ఉన్నాడా లేదా, సరౌండింగ్ అంతా చూసుకోవాలి, ఎగ్జిట్ వెళ్తున్నాడా లేదా అని. అది కవర్ చేస్తూ వీడు ఎంట్రీ ఉన్నాడు, అందరు వెపన్ ఉంటుంది అనేది ఏ విధంగా చేయాలి. మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇస్తారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్కు మనం అనుకుంటాం కింద ఉన్నాడో పైన ఉండో తెలియదు. సో మనం క్రాలింగ్ అంటే పైనుంచి కూడా రావచ్చు. సో అన్ని విధంగా ఆలోచించుకొని మనకు కవర్ చేస్తూ మన టీం వెంబడి కవర్ అంటే మనం ప్లాన్ చేసుకోవాలి. సో నేను క్రాలింగ్ వెళ్తా, మీరు ఇంకోతను వచ్చిన వెప్పటి పైనుంచి వెళ్ళాలి, ఒక సైడ్లు ఇవ్వాలి, నీకు బాడీ కవరింగ్ చేయాలి అతని. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక ఇంటర్నల్ లోపల అతని వెపన్ ఉంటుంది కానీ వీ హ్యావ్ టు టేక్. ఇది కాకుండా వివిఐపీ ఉన్నారు మనకి, వివిఐపీ మీద ఫైర్ ఓపెన్ అవుతాయి. మనం వివిఐపీని ప్రొటెక్ట్ చేస్తామా లేదా టార్గెట్ని కొడతామా? యాక్చువల్లీ 100% ముందర వివిఐపీని సేవ్ చేయాలి. అక్కడి నుంచి మనము ఎవాక్యుయేట్ చేసేది ఇంపార్టెంట్. వేరే టీమ్స్ ఉంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ది వివిఐపీని, వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే అన్ని చూసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ ఎవరిని పట్టుకోవాలి చేయాలని. ఫైర్ ఓపెన్ చేయడం మీ డ్యూటీ కాదు, వివిఐపీని ముందు సేవ్ చేయడం మీ డ్యూటీ. ఎగ్జాక్ట్. బుల్లెట్ యాక్చువల్లీ ఏంటంటే సెక్యూరిటీ ఆఫీసర్ ఏంటంటే సపోజ్ విఐపి ఉన్నాడు, అతను పిఎస్ఓ ఒకతను ఉన్నాడు. పిఎస్ఓ ఏంటిది, అతను విఐపిని పక్కకి చేయాలని. అప్పుడు 2 ముగ్గురున్నారు. ఒకతను ఏంటంటే ముంగడికి వచ్చేసేయాలి, ఎక్కడికి నుంచి ఫైర్ వస్తుందో అతనికి చెస్ట్ ఇవ్వాలి, ఇతను విఐపిని ఆపేసేస్తూ అక్కడిని ఎవాక్యుయేట్ కావాలి. సో హీ హ్యాస్ టు టేక్ ద బుల్లెట్ ఫస్ట్, సెక్యూరిటీ ఆఫీసర్. సో ఇతను మనం అక్కడికి ఎవాక్యుయేట్. అదేనండి యాక్చువల్లీ మనం ఇప్పుడు ఉన్నదో లేదో ముందర ప్రీవియస్ ఈవెన్ మేమున్నప్పుడు వాళ్ళకు ఈవెన్ ఎవరైతే వివిఐపి ఉన్నారో వివిఐపికి కూడా బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళు, ఎట్లా చేయాలి, కోఆపరేట్ చేయండి. ఎస్పీజీ వాళ్ళు కానీ వివిఐపి కొన్ని చెప్తారు. సపోజ్ ఎటువంటి అయిపోయినప్పుడు డక్అవుట్, కిందికి రావాలి, పడుకోవాలి. సపోజ్ వెహికల్ ఉంది, వెహికల్ ఫైర్ అవుతుంది, వెహికల్ అయినా అతన్ని పుష్ చేసి ఆయన పైన పడుకోవాలి మనము. సో వీ హ్యావ్ టు గివ్ ఎ ప్రొటెక్షన్, 100% ప్రొటెక్షన్ టు ది వివిఐపి అట్లా. కానీ బ్లాక్ స్పెట్స్ పెట్టుకుంటారు, పెట్టుకున్న తర్వాత అంటే అబ్జర్వేషన్కి వస్తానండి. అది అబ్జర్వేషన్ అంటే మనము మన వ్యూస్ అతనికి తెలియద్దు, అదర్ సైడ్ ఎక్కడ చూస్తున్నారో అని తెలియద్దు. మనం ఇప్పుడు ఉన్నది మీరు నన్నే చూస్తున్నారని మీకు తెలిసిపోతుంది. సో గ్లాస్ పెట్టుకున్నాడు, ఎక్కడ చూస్తున్నారో తెలియద్దు. దట్స్ ద సింపుల్ లాజిక్. ఓకే. కానీ
వెపన్ కాకుండా కొంతమంది వీవైపు మీద పెండ కానీ లేదా ఇసుక ఇంకు ఇది చేస్తుంటారు. అప్పుడు ఎలా చేస్తారు మీరు? అదే అందుగురించి నేను చెప్పాను మీకు ట్రైనింగ్లో ఏమని చెంపదెబ్బ కొడతారు, స్పిట్ ఆన్ చేస్తారు, బూట్ చేస్తారు. సో వీ హ్యావ్ టు అది అసలు నెగ్లిజెన్సీ, అది నెగ్లెక్ట్ చేయాలి అసలు. అది డైవర్షన్ ఆఫ్ అటెన్షన్, అంటే మనని డైవర్ట్ చేస్తారు. సెక్యూరిటీ ఆఫీసర్ని ఏదో చేసేసి మీరు అన్నట్టు పిండని వేయచ్చు, లేకపోతే ఎగ్ అని వేయచ్చు, టమాటా వేయచ్చు, లేకుంటే మీరు అంటే ఇంక వేయచ్చు. సో మనం కాన్సన్ట్రేట్ని చేయొచ్చు. దట్ ఇస్ నాట్ ద ప్రియారిటీ. ప్రియారిటీ ఈజ్ వివిఐపి. సో వేరేళ్ళు ఉంటారు, లోకల్ పోలీసు వాళ్ళు కానీ వేరేళ్ళు అతన్ని క్యాచ్ చేసుకుంటారు, లేదంటే రేపు పట్టుకోవచ్చు, ఎల్లుండి పట్టుకోవచ్చు. కానీ విఐపి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఇతన్ని ప్రొటెక్ట్ చేయడమే మన బాధ్యత. కానీ కొంతమంది వీఐపీలు మీకు సహకరిస్తారు, మరి కొంతమంది విసుక్కుంటారు. అదే కదా, ఇప్పుడు ఆ బాండింగ్ ఉండాలి. బాండింగ్ ఇప్పుడు మనకు ఒక ఆఫీసర్ 2 ways అండి. మనము కంటిన్యూగా సిన్సియర్గా చేస్తే ఎవరైనా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. ఏ విఐపి అయినా కూడా వాళ్ళ ప్రాణాన్ని వదిలేసుకొని ఎవరు అనరు. సో మనకు చెప్పే విధానం బాగుండాలి. వీ హ్యావ్ టు కన్విన్స్, సార్ దిస్ ఈజ్ ద థింగ్, ఇట్లా ఉంటే ఇది మంచి ఉంటుంది సార్ అని. సో వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. కానీ కొంతమంది కోఆపరేట్ చేయకపోయినా నాకు ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆల్టర్నేటివ్ కూడా చెప్తారా మీరు? ఆల్టర్నేటివ్ చెప్తారు, ఆల్టర్నేటివ్ కూడా చెప్తాం. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కానీ నేను చేసిన దగ్గర లైక్ సీనియర్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా మాకు ప్రాబ్లమ్స్ ఉంది చెప్తే వాళ్ళు కూడా వచ్చేసి బ్రీఫింగ్ ఇస్తారు. మైసూరారెడ్డి దగ్గర మేము చేశాము, మైసూరారెడ్డి గారు మాకు 100% కోఆపరేట్ చేస్తూ ఉండే. వాళ్ళ యాక్చువల్లీ మేము లోకల్ ఉన్నట్టు మనకు మంచి టీం ఉన్నప్పుడు ఆయన అన్నీ కోఆపరేట్ చేస్తుండే, ఏ విధంగా అయినా ఆయన కోఆపరేట్ చేస్తుండే. అందుగురించి ఆయనకి ఎక్కడ కూడా ఏం ప్రాబ్లమ్స్ రాలేదు.